సోషల్ మీడియా ప్రభావం అసలు వైఎస్ఆర్సీపీ మీద ఎంతుంది? ఎందుకంటే వాళ్ళు చేసిన విస్తృతమైన ప్రచారం కూడా ఒక వింత ఒక అందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడానికి గల కారణం అని అంటున్నారు. అలాగే సజ్జల భార్గవరాం ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చూసి చూడకుండా అంటే ఇష్టం వచ్చినట్టు డబ్బులు ఛానల్స్కి పెట్టేసి ఇలాగ ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయించారు. అసలు అతనికి కనీసం అవగాహన కూడా లేదు సోషల్ మీడియా అంటే ఏంటో అన్న విమర్శలు కూడా వినిపించాయి. సో దాని గురించి ఏం చెప్తారు? నేను జగన్మోహన్ రెడ్డి గారి ఓటమికి ఒక 5-6 ముఖ్య కారణాలు ఉన్నా 1,15,00,000 కారణాలు ఉన్నాయి. ముఖ్య కారణాలు ఏంటి చెప్పండి సార్. నేను చెప్తున్నానమ్మా, 1,15,00,000 కారణాలు. 1,15,00,000 కారణాల లోపల అనేక కారణాలు. ఇప్పుడు మనకు గెలిస్తే జగన్మోహన్ రెడ్డి గారు హీరో, ఇప్పుడు ఓడిపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీదే మొత్తం ఆధారపడ్డారు. అందరు ఆధారపడ్డారు. ఇప్పుడు మంచి ఇప్పుడు మిథున్ రెడ్డి గారు గెలిచిండు, రామచంద్రారెడ్డి గారు గెలిచిండు, గెలిచేటోళ్ళు గెలిచిరు. ఓడిపోయిన వాళ్ళు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి పోయిర్రా, లేకపోతే మనకు సంక్షేమ కార్యక్రమాలే కాపాడుతారని పోయిర్రా. 1,15,00,000 కారణాలు ఉంటాయి. మా ఓటమికి గెలుపుకి ఏ కారణాలు చెప్పారు ఎవరు కూడా. ఓటమైనప్పుడు 1,15,00,000 కారణాలు ఉంటాయి. మీకు తెలిసిన కారణాలు ఏంటి చెప్పండి. నేను చెప్తున్నా 1,00,000 2 కారణాలు అయితే ఇవ్వడం చెప్తాడు. నేను చాలా కారణాలు 76 కారణాలు ఉన్నాయి కనుక ఆ కారణాలన్నీ కూడా చర్చ జరుగుతుంది, చేసుకుంటారు. ఆయన ఈ సూర్యచంద్రుడు ఉన్నన్ని రోజులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బతికించుకుంటాడు. ఆయన తండ్రి పేరు నిలబెట్టుకుంటాడు. ధైర్యం ఉన్న మనిషి. ఏ కార్యకర్త కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. ఆధార్ కార్డు ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను రేపు రాబోయే రోజులలో అద్దుకుంటాడు, కలుస్తాడు, మాట్లాడతాడు. ఏమైనా కారణాలు గ్రౌండ్ లెవెల్లో మన పార్టీ ఓడిపోవడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా, లేకపోతే ఈ ఈవీఎంలే కారణాలా, అన్నీ కూడా చర్చ జరుగుతుంది. అవసరం అనుకుంటే జిల్లా హెడ్ క్వార్టర్లో పోయి 5 రోజులు 4 రోజులు ఉండి కార్యకర్తలకు అందుబాటులో ఉంటాడు. ఏ ఒక్క కార్యకర్తను పొడగొట్టుకోడు. పోయిన 5 సంవత్సరాల లోపల కార్యకర్తలకు కొంత దూరమైన మాట వాస్తవం. దానికి కారణాలు కరోనా రావడం, అనేక కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ కారణాలన్నింటినీ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజలకు అందుబాటులో ఉండేనో ఆ విధంగానే ఉండడానికి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిండు. అందరితో కలిసే ప్రయత్నం స్టార్ట్ అయింది. రోజు ఎవరు వచ్చినా ఎవరు మాట్లాడాలనుకున్నా ఆయనతో కలవచ్చు, మాట్లాడవచ్చు. రాజశేఖర రెడ్డి గారి తోవలోపల ఆయన పోవడానికి సిద్ధపడ్డాడు. ముఖ్యమంత్రి కాగానే కరోనా రావడం, కరోనా తర్వాత ఈ చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఆయనకున్న జడ్జిలు అనుకో, సుప్రీంకోర్టు జడ్జిలు అనుకో, ఆయన పెట్టిపోయినటువంటి ఎలక్షన్ కమిషన్ అనుకో, అనేక ఇబ్బందులు పెట్టుట కార్యకర్తలకు దూరం ఉన్నమాట వాస్తవం. ఇటువంటిది మళ్ళీ పునరావృతం కాదు. కార్యకర్తలు ఎవ్వరు కూడా ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. మన నాయకుడు యువకుడు, ధైర్యం ఉన్నోడు, సోనియా గాంధీని ఎదిరించినోడు. రేపొద్దున ఎటువంటివైనా ఎదుర్కొనే శక్తి ఆయనకున్నది. ఆయన ఎంబడి ఉన్నటువంటి కార్యకర్తలు ఎవరు కూడా అధైర్యపడొద్దని చెప్పి నేను మనవి చేస్తాను. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి భేటీ వెనుక దాని గురించి ఇద్దరు ముఖ్యమంత్రులు, అంతకంటే ముఖ్యం వాళ్ళిద్దరు ఓటుకు నోటు దోస్తులు. కొన్ని జోకులు వేసుకోవచ్చు. అరే అప్పుడు నేను చెప్తిరా నాయన, నువ్వు పట్టుబడితివి, నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నేను మాట్లాడితే నేను ముఖ్యమంత్రి అయిన, మళ్ళా మనమిద్దరం ముఖ్యమంత్రులు అవ్వడం ఇది గిన్నీస్ బుక్ లెక్కవలసిందే. ఓటుకు నోటు నాయకులు ఇద్దరు ముఖ్యమంత్రులు అయ్యారంటే అది మజాక్ కాదు. అది ఏదైనా మాట్లాడుకుంటారు తప్ప ఈయన మాట్లాడేది ఏముంటుంది, ఆయన మాట్లాడేది ఏముంటుంది. ఈయనేమో 6 గ్యారంటీలు, ఆయన సూపర్ 6. కొట్టేది లేదు, బాలు లేదు, బ్యాట్ లేదు, నోటితోటి చెప్పుకోవాలి. ఎవడైనా కొట్టేటోడు ఉంటే బాలు బ్యాట్. అంటే త్వరలో టీడీపీ పార్టీని తెలంగాణలో మళ్ళీ వినమ్మా, టీడీపీ పార్టీని తెలంగాణలో పెట్టవచ్చు, వైఎస్ఆర్సీపీని తెలంగాణలో పెట్టవచ్చు. రేపొద్దున బీఆర్ఎస్ తీసుకుపోయి మహారాష్ట్రలో పెట్టిండు, ఆంధ్రలో పెట్టిండు. పార్టీలు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, పెద్ద పని కాదని. ఇప్పుడు ఇక్కడ ఉన్న కొందరు ఎమ్మెల్యేలు కూడా ఇంతకుముందు సమాజ్వాదీ పార్టీకి వెళ్ళి కూడా గెలిచారు, బహుజన్ సమాజ్ పార్టీకి వెళ్ళి కూడా గెలిచారు. ఇలా కేంద్రంలో పార్లమెంట్ మెంబర్ ఉన్నటువంటి డీకే అరుణ సమాజ్వాదీ పార్టీకి వెళ్ళి గెలిచి ఎమ్మెల్యేగా కాంగ్రెస్లో మధ్య అయింది. అందుకు పార్టీలు ఎవరన్నా ఎక్కడ పెట్టుకోవచ్చు. ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు, ప్రజలకు మనం ఎంతవరకు మనల్ని నమ్ముతారు అనేది ముఖ్యం. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినా ఆయన బెంచ్ మార్కు పెట్టిపోయిండు. చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ముట్టుకుండంటే, నిర్వీర్యం చేసిందంటే ప్రజలకి వెళ్ళే ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇది రేపు 6 నెలల్లో 8 నెలల్లో జరిగే పని ఇదే. ఇప్పుడు ఆయన తప్పించుకొని తిరగడానికి, ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలను అట్కెక్కియడానికి, ఇంకా సంవత్సరం దాకా చేయనని చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్త మీద అఘాయిత్యాలు చేసి కొట్టి తంతే అందరి దృష్టి అక్కడ మలుతుందని అనుకుంటారు తప్ప, ఈ రోజుకే జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా వేసేవాడు, తల్లి ఏది గౌరముద్ద వచ్చేది, పిల్లలకు స్కూల్ బుక్స్ వచ్చేటివి, తల్లికి వందనం అనేది అమ్మఒడి వచ్చేది. వాళ్ళకి తెలియదా? టింగుమంటుండే సెల్ ఫోన్లో 15,000 పడుతుండే. ఇలా 15,000కు దిక్కు దిమానం లేదు. అది ఇంకా అసెంబ్లీలో అబద్ధాలు చెప్తుండు, భయం అవుతుందంట.
నువ్వు పెద్ద ధైర్యవంతునివి, నువ్వు మొత్తం భారతదేశంలో సీనియర్ మోస్ట్ మళ్ళీ కూడా చెప్పిండు మొన్న, నా అంత సీనియర్ మోస్ట్ నాయకుడు భారతదేశంలో లేడని చెప్పిండు. మరి అంత పెద్ద సీనియర్ మోస్ట్ నాయకునివి ఈ రైతు బంద్ వేయలేకపోతున్నవే, ఈ అమ్మఒడి వేయలేకపోతున్నవే, నువ్వు చెప్పిన మాట నిలబెట్టుకోలేకపోతున్నవే, దానికి వివిధ కారణాలు చెప్తున్నవే. మరి నీ తెలివి ఎక్కడవాయ్, నీ మేధస్సు ఎక్కడవాయ్, నీ అనుభవం ఎక్కడవాయ్? అందుకు చంద్రబాబు నాయుడు అంటే అబద్ధాలు అంటే చంద్రబాబు నాయుడు గట్టెక్కేదాకా ఖచ్చితంగా అబద్ధాలు ఆడతాడు. గట్టెక్కినాక కూడా అవి చెప్పని చెప్పి కూడా అబద్ధం ఆడతాడు, చెయ్య అని చెప్పి కూడా స్వచ్ఛందంగా చెప్తాడు. అటువంటి నాయకుడు భారతదేశంలో, అంత నీచమైన రాజకీయాలు చేసే నాయకుడు భారతదేశంలో పుట్టడు, పుట్టబోడు కూడా.